ఇప్పుడు మొన్నటి వరకు ఇయ్యలేదని లొల్లి పెట్టారు. ఇవాళ ఇస్తామని చెప్పేసి ముందుకొస్తే ఎందుకు ఇస్తారని మాట్లాడుతున్నారు. ఇది రైతన్నలంతా కూడా బీఆర్ఎస్ల యొక్క వైఖరి అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ 7,500 కాంగ్రెస్ పార్టీ పెట్టింది, 6,000 ఇస్తుందంటే నిజంగానే ఖజానా బ్రహ్మాండంగా ఉంటే 7,000 ఏం కర్మ, మా అన్న 10,000 కూడా ఇస్తాడు. కానీ వాళ్ళ పరిస్థితి లేదు కదా. ఆ పరిస్థితి ఇప్పుడు ఇంట్లో మనము అప్పుల పాలై ఆల్రెడీ ఉన్నప్పుడు మనం ఏమైనా సంబురాలు చేసుకోవడం కోసము, ఇంకో రకంగా బెనిఫిట్ పొందడం కోసము ఇంకింత అప్పులు తెచ్చి మనము అది ప్రజలపైన భారమే కదా. ఉన్న దాంట్లో సర్దిద్దుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి రాష్ట్రంలో. దీనికి బాధ్యులు మీరు కాదా? మీరు దోచుకున్న పైసలను ఇవ్వండి, విదేశాల్లో పెట్టిన పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇవ్వండి. బ్రహ్మాండంగా మా అన్న ఎకరాకి 10,000 ఇస్తాడు. ఎందుకు మీకు ఆ బాధ? అది ఆలోచన చేయండి. సో రైతన్నలు ఎవరికి కూడా అక్కసలేదు. ఇచ్చిన దాంట్లో రైతులను తృప్తిపడే పనిలో ఉన్నారు. ఇవాళ అక్రమంగా ఉన్నటువంటి సక్రమంగా చేసే పనిలో మీరున్నారు. ఒక ఆర్థిక క్రమశిక్షణ వైపు రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు. ఇవాళ వ్యవసాయం చేస్తేనే రైతుకు సహాయం అందాలి, అది రైతు భరోసా అవుతుంది. అలాంటి వాటికి మేము వ్యవసాయం చేసేటువంటి వాటికి మీరు పచ్చగా పంట పండించిన దానికి నేను ఆర్థిక సహాయాన్ని అందిస్తానని చెప్పేసి ఇవాళ ఆ లెక్కలు తేల్చే పనులు ఇన్ని రోజులు డిలే అయ్యింది. ఇవాళ దాంట్లో భాగంగానే రేపు జనవరి 20 తారీఖున ఇస్తామని చెప్పినాం. ఇది కూడా బోగస్ అంటే ఎట్లా? ఇది లెక్కగా, ఇది పద్ధతి కాదంటే ఎట్లా? ఇప్పుడు మీ లెక్క మేమేమో ఏమంటారు, రాళ్లకు రప్పలకు 22,000 కోట్ల రూపాయలు మీరు దాదాపుగా తెలంగాణ ఖజానాకి నష్టం చేశారు. మరి ఇవాళ మేము అలా అనుకోవట్లేదే. లక్షాధికారులకు ఈ పైసలు పంచిపెట్టాలని అనుకోవట్లేదే. రాళ్లకు రప్పలకు రియల్ ఎస్టేట్ కోసం వెంచర్లు చేసినట్టు కూడా మేము ఇవ్వాలనుకోవట్లేదే. ఇది తెలంగాణ సమాజానికి మంచి చేసేదే కదా. భూమి లేకపోయినా వ్యవసాయ కూలీలు అనే వాళ్ళకి వాళ్ళ ఆర్థిక సాయం ఇవ్వాలనుకుంటున్నాం. ఇది మంచి పనే కదా. మరి మీకెందుకు అక్కసని అంటున్నా నేను. నిజంగా మీరు ప్రతిపక్ష పాత్ర పోషించాలంటే మీ నాయనని ఫస్ట్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రమ్మనండి, వచ్చి మాట్లాడమనండి.